నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దోపిడీ. సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. బీహార్ సీఎంపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం. ఏపీ రాజకీయాలు హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు. కేరళలో భూకంపం, 3 తీవ్రతతో భూ ప్రకంపనలు. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. ఢిల్లీలో మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన. అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు. T20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ అవుట్. పద్మనాభం మండల పరిధిలో వెంకటాపురం గ్రామంలో శ్రీ కోదండరాములవారి 2వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం సర్పంచ్ కె రమణ, రేవిడి మాజీ ఎంపీటీసీ ఏ గంగరాజు, డీలర్ పోలిశెట్టి కైలాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. గద్వాల జిల్లా పరిధిలో ఉన్న 2 నియోజకవర్గాల మండలాల పట్టణ పరిధిలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం విద్యా హక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘించి తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నూతన పాఠశాల ప్రారంభించాయి. అలాగే పాఠశాలలోని యూనిఫామ్ విక్రయించడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులు గాని కలెక్టర్ గాని ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెక్కినట్లు తమాషా చూస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి డిపిఆర్ఓ కార్యాలయం నుండి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందంటే ఈ దోపిడీ విధానంలో జిల్లా కలెక్టర్కు, డిపిఆర్ఓ అధికారికి తమ వాటా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రజాప్రతినిధులు, కొంతమంది పాత్రికేయుల పాత్ర ఉన్నట్లు సమాచారం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గద్వాల జిల్లా అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. క్లియర్గా రాసిస్తారా? సెకండ్ క్లాస్కి అయితే 20 బుక్స్ సపరేట్ యూనిఫామ్ మా దగ్గర షూస్ బయట బుక్స్ మా దగ్గర 3200 ఫస్ట్ క్లాస్కి. సెకండ్ క్లాస్కి అయితే 3200. ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అడ్మిషన్ ఎట్లా అన్న? ఇంకా పిల్లలు గవర్నమెంట్ ఇస్తుంది. సో మంగళవారం నాడు వస్తాము. ఒకసారి మేము చెప్పే డీటెయిల్స్ చెప్తే మేము దాని ప్రకారంగా మేము ఇదవుతాము. సార్ రాస్తాను డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ రాస్తాను. స్పోర్ట్స్ డ్రెస్సులు మీ దగ్గర దొరుకుంటాం. అదే అవి కూడా వేస్తే మళ్ళీ అక్కడ మేము మా ఫ్యామిలీ మేము మాట్లాడతాం. అట్లా అంటే ఒక్కొక్కరికి 2000 ఒక్కొక్కరికి. ఇది స్పోర్ట్స్ డ్రెస్ బుక్స్ ఇది అది రాయండి. అది రాస్తే స్పోర్ట్స్ డ్రెస్ది బుక్స్ దాంట్లో మేము ఆడని చెప్తున్నారు కదా. బుక్స్ అని రాయండి. బుక్స్ మీ దగ్గర తీసుకోవాలన్నారు కదా, మీ దగ్గర మేము అది అడిగేది. దానికి ఎంత బుక్స్కి ఎంత అవుతుంది? ఫస్ట్ క్లాస్ కంటే ఒక 3300 నుంచి 3500. 3300 మంగళవారం నాడు కలుస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో మాట్లాడుతున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కోర్టు నోటీసులు పంపింది. ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను మరో 5గురికి కూడా ఆదేశాలు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శిస్తున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అప్పుడు సీఎం వేరే వ్యక్తి, కానీ ఇప్పుడు మనసాక్షిని బీజేపీకి అమ్మకానికి పెట్టారు. ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవాడు, అక్కడ ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి. కానీ నితీష్ కుమార్ బీహార్కు అవమానం మిగిల్చారని ఆరోపించారు. ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామం అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. కేరళలోని త్రిశూర్ పాలక్కాడ్లో భూకంపం సంభవించింది. ఉదయం 8:15 ప్రాంతంలో 4 సెకండ్ల పాటు ఆయా ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. త్రిశూర్ పాలక్కాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ పై 3 తీవ్రత భూకంపాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది. గురువాయూర్, కున్నంకులం, కందనస్సేరి, వేలూరు, ముండూరు ప్రాంతాల్లో భూమి కంపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ పై దాడి జరిగినట్లు ఓ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిపై రవీనా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ నోటీసు పంపినట్టు తెలుస్తుంది. దీనిపై రవీనా న్యాయవాది సనా ఖాన్ మాట్లాడుతూ, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగానే రవీనా ఇమేజ్ కు భంగం కలిగిస్తున్నారు. ఆమె పేరును ఉపయోగించుకొని కొంత పబ్లిసిటీతో లాభాలు పొందాలని చూస్తున్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ నగరమంతటా మట్టి కుండను తలపై పెట్టుకుని నిరసనలు చేశారు. ఢిల్లీలోని మొత్తం 280 బ్లాకుల్లో ఉదయం 10 గంటలకు నిరసనలు ప్రారంభమయ్యాయి. తలపై మట్టి కుండలతో కాంగ్రెస్ జెండాలను చేతిలో పట్టుకుని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కుండలు నేలపై పగులు కొట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆయా శాఖల్లోని అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. సమర్థత, నిబంధనల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారులకే కీలక పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు. T20 ప్రపంచ కప్ టోర్నీలో 2 పెద్ద జట్లకు బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ నిష్క్రమించాయి. T20 ప్రపంచ కప్ సూపర్ 8 కు ఆఫ్ఘనిస్తాన్, USA క్వాలిఫై అయ్యాయి. పాపువా న్యూగినియా విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రద్దవడంతో అమెరికా ఐర్లాండ్ కు చెరో పాయింట్ దక్కాయి. 5 పాయింట్లతో సూపర్ 8 కు అమెరికా అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ల చేతిలో ఓడిపోగా 3 మ్యాచ్లు గెలిచి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8 కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో భారత్ 3 మ్యాచ్ల్లో 3 గెలిచి ఇప్పటికే సూపర్ 8 కు వెళ్లిన విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. వెంకటాపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం. జోగులాంబ, గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దోపిడీ. సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. బీహార్ సీఎంపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం. ఏపీ రాజకీయాలు హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు. కేరళలో భూకంపం, 3 తీవ్రతతో భూ ప్రకంపనలు. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. ఢిల్లీలో మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన. అధికారుల బదిలీలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తులు. T20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ అవుట్. ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.